రేవంత్ అన్న మాట్లాడితే బాగోదు కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడే మాటలు ఇవి కావు. మొగుడు పిల్లల ఫోన్లు ఇన్నోడు అని అంటే ఎవడా మొగుడు ఎవడా పిల్ల ఎన్ని రోజులని వీళ్ళ మీద వాళ్ళ మీద మీకు చేతనవుతుందా కాదా? లేకపోతే ఒప్పుకోర్రి. నేను అన్నీ నా రాజకీయ మనుగడకు ఇవన్నీ మాట్లాడుతున్నా. నా పరిపాలన ఏడ సంకనాకిపోతుందో, ప్రజలు నా మీదకి ఏడ విరుచుకు పడతారో, మీరు కూడా ఓటుకు నోటుకు కేసుకి ఎంక్వైరీకి పోతారు. అప్పుడు కూడా మీకు కూడా ముఖానికి ముసుకేసి తీసుకోపోతారా? అంటే చట్టం మీ చుట్టమని అనుకుంటారా? ఇంత అహంకారం ఏంది రేవంత్ అన్న? నాకు అర్థం కాదు. మీకు అసెంబ్లీలో గుడ్డలోడ తీసి కొడతానంటావు, బొక్కలు మెడలు వేసుకుంటా అంటావు, పేగులు మెడలు వేసుకుంటారంటావు, నా అంత పెద్ద అది లేదని అంటావు. ఏంది మాటలు? ఏంది పాటలు అన్న? పుట్టగతులు లేకుండా పోతే పార్టీకి చెప్తున్నా. కాంగ్రెస్ ఏమంటుందనంటే ఏదో పెద్ద చేపను కాపాడడానికే చిన్న చేప కాపాడుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసులలో అని మాట్లాడతారు. మొగుడు పిల్లలది అంతా ఇంటున్నారు అని చెప్పి చెప్తారు. నేనేం అడుగుతున్నానంటే, అంటే ఎన్ని రోజులు మీ పోలీసులు లేకపోతే మీ అధికారులు మీ యంత్రాంగం మొత్తము గడివీక్తున్నదా? ఫోన్ నంబర్లు టార్గెట్లు అని అంటే అసలు ఎవడు ఎఫెక్ట్ అయ్యిండు అని అనేది ఫస్ట్ వాడు మన కంప్లైంట్ ఇచ్చిండా? మీరు ఆరోపణలు చేస్తున్నారు కానీ కాపాడేది కూడా మీరే. కస్టడియల్ యాక్షన్ ఎందుకు లేదు అని చెప్పి మాట్లాడుతున్న ఎవిడెన్స్ అంత పక్కా ఉంటే కాల్ రికార్డ్స్ ఏమున్నాయి నీ దగ్గర? నీకు ఒకటి తెలుసో తెలియదు, కాల్ రికార్డ్స్ పెట్టినంత మాత్రాన అవి డైరెక్ట్ ప్రూఫ్ కిందికి తీసుకోరు. కాల్ రికార్డింగ్ అని అనేది నువ్వు ఫస్ట్ ట్రాప్ చేయనీకే చేసినవేమో కదా అని అనేది తీసుకుంటా. జాతిపిత అని చెప్పేదో మాట్లాడిండు. సో నేనేమంటున్నా అంటే ఏ పార్లమెంట్ ప్రకారం వల్ల చాచా నెహ్రూ అయ్యిండు అది కూడా చెప్పురు. మీకు సోనియమ్మ మాకెందుకు అవుతుంది? వెనకటి మీరే బలిదేవత అని అన్నారు, ఇవాళ మీకు పదవి రాగానే బలమైన దేవత అని అన్నారు.